మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం నుండి 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కూడా వక్రగతిలో ఉన్న కారణంగా ద్వితీయ స్థాన ఫలితాలను ఇస్తున్నారు. తద్వారా డబ్బులకు ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అలాగే మాటలో ఒక అందం చందం లేకుండా ఎదురువాళ్ళు బాధపడే విధంగా మాట్లాడగలగటం, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా రాహు శని పోటాపోటీగా ఈ మకర రాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో గురుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే కొంచెం రోగాలు అవి రుష్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో. అలాగే మీరు రుణం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళు అడుగుతున్నారు, ఇవ్వలేకపోతారు. అలాగే మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనడానికో, పిల్లవాడు ఉన్న చదువుకో, కారు కొనడానికో, లేకపోతే ఏదో మొత్తం మీద మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ 15 రోజుల్లో డబ్బులు పట్టడం కూడా చాలా కష్టమైనటువంటి పని. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి గురుని వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే 7, 8 స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో 14 రోజుల పాటు ఉంటారు ఆయన. ఆ 14 రోజులు 7వ స్థానంలో శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి. ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అలాగే మీరు భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరితో చేస్తున్నారో వారికి మీకు కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో ఒక్కరోజు ఉంటారు. ఆ ఒక్కరోజు అనుకూలిస్తారు ఈ 15 రోజులు. దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏముందండి. 15 రోజుల్లో 14 రోజులు పోయింది మంచిగా లేకుండా. ఇక 8వ స్థానంలో రవి గ్రహ సంచారం జరుగుతుంది. అలాగే బుధగ్రహ సంచారం, బుధగ్రహం మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కేతు గ్రహం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ మీకు మకర రాశి వారికి 8వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం. శుక్రుడు 1 రోజు, రవి 15 రోజులు, బుధుడు 15 రోజులు, కేతు 15 రోజులు. ఇందులో మీకు అనుకూలమైనటువంటి బుధగ్రహం ఒక్కటి మాత్రం 8వ స్థానంలో ఉన్నప్పుడు వియోగిస్తుంది. అదేంటంటే మీకు భార్యతో కొంచెం అనుకూలత, అలాగే కొన్ని సుఖాలు, కొంచెం ధనలాభం, శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారడం, కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడం లాంటివన్నీ ఒక్క బుధుల వల్ల జరుగుతాయి. రవి కానీ కేతు కానీ మీకు శుభులు కాదు ఈ ఎవరికి మకర రాశి వారికి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక కుజగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 9వ 10వ స్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతోంది. కుజగ్రహ సంచారము 9వ స్థానంలో కానీ 10వ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు ఉద్యోగపరమైన ఇబ్బందులు. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కనుక తీసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, దాన ధర్మాల విషయంలోను, దైవభక్తి లేకపోవడం, మీరు ఉపాసన తీసుకున్నట్టయితే ఆ ఉపాసనకి రోజు కూర్చుంటారు కానీ భక్తి నిలవకపోవడం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ భాగ్యస్థానంలో కూర్చు వల్ల కలుగుతున్నాయి. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ మకర రాశి వారికి అనుకూలమైన గ్రహంగా బుధుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు తప్పితే ఏ గ్రహము అనుకూలంగా లేదు. కాబట్టి మిగతా గ్రహాలని ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము మాట్లాడేటప్పుడు కానీ, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇది అవసరమా కాదా అని 1-2 సార్లు ఆలోచించే ఖర్చు పెట్టండి మాట్లాడేటప్పుడు కూడా. అలాగే ఎవరికి షూరిటీ ధన విషయంలో ఇక్కడ శని రాహువులు ఇద్దరు ధన విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అందుచేత మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎవరికి హామీలు లాంటివి ఏమి ఉండవద్దండి.
మీకు ఎంత దగ్గర చుట్టమైనా దగ్గర మిత్రుడైనా ఆ విషయాల్లో మీరు హామీలు ఉండటం లాంటి పొరపాటు చేయకండి. ఒకే ఒక్క గ్రహం అనుకూలం ఉంది, మిగిలినవన్నీ ప్రతికూలంగా ఉన్న కారణంగా తగు జాగ్రత్త తీసుకోవడం మీ మంచికే. అంచేత ఖచ్చితంగా మీరు రోజు నవగ్రహ మంత్రాలు చదవండి ఈ 15 రోజులు కూడా. ఇంకా కూడా తర్వాత కూడా ఇప్పుడు యాక్చువల్లీ మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి, కానీ గురువు మీకు అనుకూలం అప్పుడు కూడా కాదు. అలాగే శని కూడా, రాహు ఇప్పట్లో మిమ్మల్ని వదిలేపడే పరిస్థితి ఏం లేదు. శని మాత్రం నవంబర్ 26 తర్వాత మళ్ళీ కొంత అనుకూలంగా మారచ్చు. కానీ మిగతా ఈ చిన్న గ్రహాలు త్వరగానే నెల 15 రోజులు మారిపోయే గ్రహాలు మారిపోతుంటే వాటి పరిస్థితి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే ఈ 4 గ్రహాల గురించి, రాహు, శని, గురు, కేతు, ఈ 4 గ్రహాల గురించి అయితే స్టాండర్డ్గా ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉండేటువంటివి. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్.